హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఎలాంటి చిట్కాలు యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. అల్లంని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకుని మొత్తం పై లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ అల్లం తీసుకున్నానండి. సో 1/2 కేజీ వెల్లుల్లిపాయలను కూడా తీసుకోవాలి. మనం అల్లంని వెల్లుల్లిపాయలని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు నీట్గా క్లీన్ చేసుకుని తొక్క తీసేసైనా వేసుకోవచ్చు, తీయకుండానైనా వేసేసుకోవచ్చు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. నేనైతే ఈ విధంగానే ఎప్పుడు చేసి పెడతానండి, ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పెద్ద వంటలు చేస్తారు కదా మా హస్బెండ్. సో ఎక్కువైతే నిల్వ ఉండడానికి నేను ఈ పద్ధతులను అయితే ఉపయోగిస్తాను అనమాట. మిక్సీ జార్లో ఈక్వల్ క్వాంటిటీలో అల్లము వెల్లుల్లిపాయలు 2 వేసేసుకుని ఫస్ట్ టిప్ మనం చేయవలసింది ఏంటంటే దీంట్లో కొద్దిగా ఉప్పు కొల్లు వేసేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మెత్తని పేస్ట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ టిప్ వచ్చేసి దీంట్లోకి మనకి వంటకి యూజ్ చేస్తాం కదండి ఆయిల్, ఏదైనా సరే ఆయిల్ దీంట్లో వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా బాగా కలుపుకుని ఏదైనా ఒక గాజు డబ్బాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 3-4 మంత్స్ అయినా గ్యారెంటీగా నిల్వ ఉంటుందండి, ఫ్రెష్గా కూడా ఉంటుంది. దీనిలోకి ఉప్పు కొల్లు అయితే 2 టేబుల్ స్పూన్స్, పసుపు కూడా 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.